హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఎక్స్‌టెండెడ్ ఎమ్ ప్యాటర్న్. అండ్ ఇది ఎలా డ్రా చేయాలి? అండ్ దీ ఈ ఈ పాయింట్ వల్ల మనము నెక్‌లైన్ వల్ల మనము ఎలా ట్రేడ్ తీసుకోవచ్చు అనేది ఇవాళటి అనాలిసిస్ వీడియోలో మీకు నేను నేర్పిస్తాను. అండ్ ఇవాళటి వీడియో వచ్చేసి సీజన్ 10 ఫోర్త్ అనాలిసిస్ వీడియో. అండ్ మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మీకు అర్థం కాకపోతే మీరు ఏం చేయాలి అంటే కంప్లీట్‌గా 10 సీజన్ వీడియోస్ నేను అప్‌లోడ్ చేశాను. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, 4, 5, 6, 7, 8, 9, 10 ప్రతి ఒక్క సీజన్ బై సీజన్ మీరు చూడాలండి. అండ్ వీడియోస్ మీకు ఒక్కసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఫర్ లెర్నింగ్. అండ్ దానికి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి. ఫర్ పీడిఎఫ్స్ మీరు కామెంట్ పీడిఎఫ్ అని పెట్టండి. లేకపోతే వాట్సాప్‌లో హాయ్ అన్న పీడిఎఫ్ అని మెసేజ్ పెడితే కూడా నేను మీకు పీడిఎఫ్స్ అనేవి పంపించేస్తానండి. రైట్. అండ్ ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇది రేర్ కాదు. రెగ్యులర్ మార్కెట్‌లో ఈ టాపిక్ అనేది వస్తుంటది. 1 మినిట్ అయినా కానివ్వండి, 5 మినిట్స్ అయినా కానివ్వండి, 15 మినిట్స్ అయినా కానివ్వండి, ఇది మీకు చాలా హెల్ప్ అవుతదండి. అండ్ చాలా మందికి ఆహ్, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్స్, బయింగ్ ఆర్డర్ బ్లాక్స్ ఇవన్నీ తెలియకపోయినా సింపుల్ ఈ 6 ప్యాటర్న్స్ అనేవి తెలిస్తే మీరు మార్కెట్‌లో మంచిగా గెయిన్ చేసుకోవచ్చు. అండ్ దీని మీద మీరు ప్రాక్టీస్ చేయాలి, ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేయాలి. దాని తర్వాత ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్రెడీ 3 వీడియోస్ నేను అప్‌లోడ్ చేసేసాను. సింపుల్ షార్టెడ్ డబ్ల్ ప్యాటర్న్, ఎక్స్‌టెండెడ్ డబ్ల్ ప్యాటర్న్ అండ్ సింపుల్ ఎమ్ ప్యాటర్న్. ఇవి నేను 3 టాపిక్స్ అప్‌లోడ్ చేశాను. ఇప్పుడు ఫోర్త్ టాపిక్ ఇంకా 2 వీడియోస్ సీజన్ 10లో ఉన్నాయండి. సో, ఎక్స్‌టెండెడ్ ఎమ్ ప్యాటర్న్ అంటే ఏంటి? అది ఎలా ఫార్మ్ అవుతది అంటే మార్కెట్‌లో ఒక హై వస్తది. ఒక హై అనేది మార్కెట్‌లో ఫార్మ్ అవుతది. ఒక హై ఫార్మ్ అయినప్పుడు మార్కెట్ ఏం చేస్తది అంటే అదే హై పాయింట్ లెవెల్‌ని బ్రేక్ చేస్తది. బ్రేక్ చేసిన తరువాత మనకు ఇక్కడ ఒక పొజిషన్ యాక్టివ్ ఉంటది. ఇక్కడ ఒక పొజిషన్ యాక్టివ్ అనేది ఉంటది. దాని తర్వాత మార్కెట్ ఏం చేస్తది అంటే, ఈ లెవెల్ ఉంది గదా! ఇలా ఫార్మ్ అవుతది. సో, మనకు ట్రేడ్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ పాయింట్ దగ్గరకెళ్ళైనా ఉంటది. ఈ పాయింట్ దగ్గరికెళ్ళైనా ఉంటది. ఈ 2 పాయింట్స్‌లో మనము ట్రేడ్ ఎక్కడ తీసుకున్నా మనకు బెనిఫిట్ ఉంటది. బట్ మనం దాన్ని చూసే విధానం చేంజ్ చేయాలి. ఎలా అంటే చాలామంది ఏం జేస్తారు, సింపుల్‌గా క్యాండిల్ ఫార్మేషన్స్, ప్యాటర్న్ ఫార్మేషన్స్ వల్ల ట్రేడ్ తీసేసుకుంటారు. అలా కాకుండా రీసెంట్ హై లెవెల్‌ని మార్కెట్ ఏ క్యాండిల్‌తో బ్రేక్ చేస్తుంది? గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్ చేస్తుందా? లేకపోతే రెడ్ క్యాండిల్‌తో బ్రేక్ చేస్తుందా అబ్జర్వ్ చేయాలి. ఈ రీసెంట్ హై లెవెల్ ఈ పాయింట్ ఉంది కదండీ! ఈ పాయింట్‌ని మార్కెట్ గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్ చేయాలి. అండ్ ఫాల్ అయ్యేటప్పుడు ఈ సాలిడ్ క్యాండిల్‌ని ఇక్కడ మార్కెట్ రెడ్ క్యాండిల్ లెవెల్‌తో బ్రేక్ చేయాలి. ఇలా. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎందుకు నేను ఇంపార్టెంట్ అంటున్నాను అంటే రీసెంట్ హై పాయింట్ దగ్గర బ్రేక్ అవ్వంగానే చాలామంది ఏమనుకుంటారు అంటే, మార్కెట్ రీసెంట్ హైని బ్రేక్ చేసింది కాబట్టి, ఇట్స్ ఏ బ్రేక్‌ఔట్ రెసిస్టెన్స్ దొరికేసింది అని అనుకుంటారు. బట్ రీసెంట్ హై మార్కెట్‌లో ఉన్నప్పుడు బ్రేక్‌ఔట్ సపోర్ట్ తీసుకునే వరకు, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యే వరకు మనం పొజిషన్‌ని తీసుకోవద్దు. అది రెడ్ క్యాండిల్‌తో బ్రేక్ చేస్తే ఎం ప్యాటర్న్ క్రియేట్ అవుతది. ఎక్స్‌టెండెడ్ ఎం ప్యాటర్న్ క్రియేట్ అవుతది. అలా కాకుంటే ఫాల్ అనేది జరుగుతది. ఇప్పుడు సింపుల్ ఎం ప్యాటర్న్ అంటే ఏంటి అంటే, సింపుల్ ఎం ప్యాటర్న్ అంటే ఇది. ఈ 2 ఈక్వల్‌గా ఉంటాయి. ఈ ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్ అనేది లెవెల్ బ్రేక్ చేసి పైకి వెళ్తది గదా! ఇది ఎక్స్‌టెండ్ అయినట్టు. అందుకే దీన్ని ఎక్స్‌టెండెడ్ ఎం ప్యాటర్న్ అంటాం. అలా కాకుండా కిందికొచ్చేసిందనుకోండి, ఇట్స్ ఎ షార్టెడ్ ఎండ్ ప్యాటర్న్. ఎందుకంటే రీసెంట్ హై కన్నా ఇక్కడ ఒక లో ఫార్మ్ చేసింది కాబట్టి. సో, మీరు ఎప్పుడైనా రెడీ ఉండాలి మార్కెట్‌లో. ఒక హై వచ్చినప్పుడు మార్కెట్ సెకండ్ హై ఇచ్చి లెవెల్ బ్రేక్ చేసేటప్పుడు మనం ఈ పాయింట్ అయినా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ పాయింట్ అయినా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ 2 పాయింట్స్ దగ్గర మనకు రెడ్ క్యాండిల్ అనేదే ఫార్మ్ అవ్వాలి. వితౌట్ రెడ్ క్యాండిల్ మనం కన్ఫర్మేషన్ తీసుకోవద్దు. అండ్ ఇది ఇప్పుడు మీకు నేను చూయిస్తానండి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం గుర్తుపెట్టుకోండి. ఓకే.
అండ్ ఇట్స్ ఏ 15 మినిట్స్ చార్ట్. 15 మినిట్ చార్ట్‌లో హ్మ్. ఇది సింపుల్ ఎం ప్యాటర్న్. ఇది సింపుల్ ఎం ప్యాటర్న్. ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇట్స్ ఏ సింపుల్ ఎం ప్యాటర్న్. అండ్ ఇక్కడ చూడండి. ఇక్కడ దొరికింది. ఇట్స్ ఏ ఎక్స్‌టెండెడ్ ఎం ప్యాటర్న్. ట్రేడ్ ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ట్రేడ్ ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి సెల్లింగ్ నో ఆర్డర్ బ్లాక్ జరిగింది. అకార్డింగ్ టు ఆర్డర్ బ్లాక్ అనాలిసిస్ ట్రేడ్ అనేది ఇక్కడే దొరుకుతది మనకు. బట్ ప్యాటర్న్స్ మనం ఫాలో చేస్తాం కాబట్టి ఇక్కడ చూసుకున్న మీకు 300 పాయింట్స్ అనేది దొరికింది. ఓకేనా అండి? అండ్ ఇక్కడ గూడా మనకు రీసెంట్ హై ఉంది. ఎక్స్‌టెండెడ్ ఎం ప్యాటర్న్ ఉంది. ఇక్కడ గూడా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ గూడా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గూడా మార్కెట్‌లో రీసెంట్ హై ఉంది. అండ్ ఈ ఎక్స్‌టెండెడ్ ఎం ప్యాటర్న్‌లో ఇక్కడ గూడా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ గూడా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. బట్ మార్కెట్ ఎండ్ ఆఫ్ ది డే అంటే ఆఫ్టర్ 2:00 ప్యాటర్న్ లెవెల్‌ని బ్రేక్ చేస్తే మార్కెట్ క్లోజింగ్ కాబట్టి మార్కెట్ సైడ్‌వే కావచ్చు. సో, అనాలిసిస్ అనేది బిఫోర్ 2 ఉంటే చాలా బెస్ట్. మూవ్‌మెంట్ చాలా మంచిగా క్యాప్చర్ మనం చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఇట్స్ ఎ హై పాయింట్. మళ్ళీ మార్కెట్‌లో ఎక్స్‌టెండెడ్ ఎం ప్యాటర్న్ వచ్చింది. అండ్ ఈ పాయింట్ దగ్గరికెళ్ళే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. బట్ ఇది ఆఫ్టర్ 2:00 లెవెల్ టచ్ అయింది కాబట్టి ఇట్స్ ఎ సైడ్ వే. ఓకేనా? ఇదొచ్చేసి షార్టెడ్ ఎం ప్యాటర్న్. షార్టెడ్ ఎం ప్యాటర్న్‌లో ఎప్పుడైనా ఈ పాయింట్ లెవెల్ ఉంటది గదా! అది బ్రేక్ చేస్తే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ గూడా చూడండి. ఇట్స్ ఎ షార్టెడ్ ఎం ప్యాటర్న్. ఈ ట్రేడ్ లెవెల్ బ్రేక్ అవుతే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఎ ఎక్స్‌టెండెడ్ ఎం ప్యాటర్న్. ఈ పాయింట్ దగ్గరకుల్ల ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ పాయింట్ దగ్గరికెళ్ళి కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. సో, ఇలా నేను మీకు మల్టిపుల్ చూపిస్తున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. మార్కెట్‌లో ఎవ్రీ డే, ఎవ్రీ 2 డేస్‌కి ఒక్కసారి, 3 డేస్‌కి ఒక్కసారి మార్కెట్‌లో ఇక్కడ చూడండి. నేను ఎన్ని మార్క్ చేశాను? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అండ్ ఇది ఉట్టిగా ఎక్స్‌టెండెడ్ ఎం ప్యాటర్న్, సింపుల్ ఎం ప్యాటర్న్, షార్టెడ్ ఎం ప్యాటర్నే చూపించాను. దీని లోపల డబుల్ ప్యాటర్న్ ఉంటది. సింపుల్ డబుల్ ప్యాటర్న్ ఉంటది. దాని లోపల షార్టెడ్ డబుల్ ప్యాటర్న్ ఉంటది. ఎక్స్‌టెండెడ్. రెగ్యులర్‌గా మార్కెట్‌లో క్రియేట్ అయ్యేవే ఇవి. నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. సో, నేను గూడా మీకు చెప్పేది ఇదే. ఏంటి అంటే జస్ట్ మనం మార్కెట్‌ని చూసే విధానం అనేది చేంజ్ చేసుకోవాలి. ఎలా అయినా డబ్బులొచ్చి పడతాయి. ఏంటి అంటే, మీ దగ్గర ఈ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. లేకపోతే మన వీడియోస్ ఉన్నాయి. నేర్చుకోండి. సీజన్ 1 నుంచి సీజన్ 10 వరకు కంప్లీట్ అనాలిసిస్ వీడియోస్ నా దగ్గరున్నాయి. ప్లీజ్ నేర్చుకోండండి. ఓకేనా? అండ్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ సీజన్ 11, సీజన్ 12, సీజన్ 13, సీజన్ 14, సీజన్ 15. 15 సీజన్స్ కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సాటర్‌డే, సండే మన లెర్నింగ్ సెషన్స్ మీకు నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. లైక్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.